హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో కనుమ పండుగ రోజు పశువులను ఎలా పూజించాలి, వాటి ప్రత్యేకత ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా ఉన్నాయండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అయితే పశువుల దగ్గర శుభ్రంగా చిమ్మేసుకొని తర్వాత పేడతో ఇలా ఇల్లులా కట్టాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇల్లులా కట్టేసుకొని కల్లాపు చల్లాలి. నీట్గా కల్లాపు చల్లేసుకొని తర్వాత ముగ్గుతో రంగవల్లులు ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత పోలేరమ్మని పెట్టాలి. పశువులకి ముఖ్యంగా పూజించేది పోలేరమ్మ వారిని. అందువల్ల పోలేరమ్మని పేడతో 3 ముద్దలు చేసుకొని అలా పెట్టి పూజించుకోవాలి. తర్వాత పశువులకి నీట్గా స్నానం చేయించాలి. తర్వాత కొమ్ములకి ఈ విధంగా రంగులు వేయాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కొమ్ములకి రంగులు వేయాలి. పశువుల పండుగ ప్రత్యేకత వాటికి స్నానం చేయించి వాటికి ముఖ్యంగా రంగులు వేస్తారు. తర్వాత అక్కడే అమ్మవారికి ఎదురుగానే పొయ్యి పెట్టి పొంగల్ పొంగించాలి. పొంగల్ పొంగించాలి. మేమైతే చక్కెర పొంగల్ చేస్తున్నామండి. అదేవిధంగా నల్లేరు చాలా ముఖ్యమండి. మనం కట్టిన ఇంటి చుట్టూరు నల్లేరు పెట్టాలండి, అది ముఖ్యమైనది. వేపాకు కూడా పెట్టాలండి. ఇక్కడ సైడ్ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా పెట్టాలండి. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కోడిని కోస్తున్నాము, కోడి పుంజుని కోస్తున్నాము. తర్వాత అమ్మవారికి చీర, జాకెట్, గాజులు అవి పెట్టి 3 ఆకుల్లో పొంగల్ పెట్టాలి. కోడిని కోసిన అమ్మవారికి ఎదురుగానే పెట్టాలి. మీరు చూస్తున్నారు కదా, 3 ఆకుల్లో పొంగల్ పెట్టి తర్వాత టెంకాయ కొట్టి ఇక్కడ సాంబ్రాన్ని కూడా వేస్తున్నాము. దండం పెట్టుకో జేజికి. రా చాలు. ఈ విధంగా పోలేరమ్మకి పెట్టుకోవడం వల్ల పశువులు బాగా ఉండి ఆరోగ్యంగా ఉండి మంచి సంపదనిస్తాయని ఇక్కడ నమ్మకం. అందువల్ల ముఖ్యంగా కనుమ పండుగ రోజు ఈ విధంగా చేస్తారు. పొంగల్ తీసుకొని మా వారు పశువుల మీద వేస్తున్నాడు, నేను నల్లేరులతో కొడుతున్నాను. ఇదేనండి కనుమ పండుగ
స్పెషల్ పశువుల్ని పూజించడం. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.